నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకంది. సుదీర్ఘంగా దాదాపు గంట సేపు భేటీ మనం చూసాం. లోకేష్ గారు మోడీ గారు మాట్లాడుకున్నాడు. సో రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు కావచ్చు, లేదా కంపెనీలు కావచ్చు, ఇంకేదైనా రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి గురించి మాట్లాడాలని చెప్పి వస్తుంది. కానీ దీనికన్నా ఇంకా కీలకమైన వార్తలు కూడా జరిగాయి. వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ భేటీ అనుకున్నటువంటి అంతరాయం ఏంటి అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, చాలా ప్రత్యేకమైన స్థానాల్ని తను ఆ స్థానంలో ఉండటం కానివ్వండి, ఆహ్వానాలు అందుకోవటం కానివ్వండి, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవటానికి ఎంతమందికి ఎన్నిసార్లు అవకాశం వస్తుందో తెలియదు. కానీ తనకు మాత్రం ఈ మధ్య కాలంలోనే ఒక 3 months బ్యాక్ ఒకసారి వెళ్ళొచ్చారు. కాఫీ టేబుల్ బుక్ ఏదైతే యువగళం పాదయాత్రకు సంబంధించి, మళ్ళీ ఇంకొకసారి యోగాంధ్ర దానికి సంబంధించి ఆ బుక్ అక్కడ ప్రజెంటేషన్ చేయటానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే, రాష్ట్రంలో ఎవరికైనా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు మరి వాళ్ళు ప్రజలకు చేసేదేంటి, ప్రజలు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకేం కావాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. దీనికి మించి ఇంకోటి ఉంది. అదే దీనికి సంబంధించి చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు మోడీ గారిని కలవాలని చెప్పి. కానీ అది ఎక్కడ కూడా ఫలించలేదు. సో నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి టీవీ కూడా బద్దలైంది. మోడీ గారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి అది గంట సేపు కూర్చున్నారంటే అక్కడ ఏదో జరిగింది అనేది అయితే ఊహించుకుంటున్నారు అన్న సంగతి తెలుస్తుంది. మీరేమంటారు? గతంలో ఫ్యామిలీతో వెళ్ళారు, చక్కగా భార్య భర్త వాళ్ళ బాబు అందరూ కలిసి ఆయనతో ఏ విధంగా క్లోజ్గా మూవ్ అవటం కానివ్వండి, లోకేష్ గారి అబ్బాయి ఎవరైతే దేవాంశ్ ఉన్నాడో తనతో మోడీ గారు ఏ విధంగా మూవ్ అయ్యారు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరైతే వాళ్ళ గురించి ఇదిగా మాట్లాడుకుంటున్నారో నెగిటివ్ గా, వాళ్ళందరికి కూడా మరి కొంచెం పాపం కళ్ళల్లో ఇబ్బందికరమైన పరిస్థితులే. మరి మరోసారి ఇప్పుడు కలిసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ మరి యలహంక ప్యాలెస్ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో ఎవరికి తెలియదు. టీవీలు మాత్రం పగలటం ఖాయం, ఎందుకంటే చూడలేడు, అసలు ఓర్చుకోలేని పరిస్థితి. నిజంగా ఇక్కడ ఇప్పుడే అనుకున్నది ఏంటంటే, మనం రాష్ట్రంలో జరిగే పరిస్థితులకి మరి ఇంకా అంతకు మించినవి ఏమున్నాయి అనేది. మరి లోకేష్ గారు మరి మోడీ గారితో ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు మోడీ గారిని కలవటానికి ప్రయత్నించిన విఫలమైంది ప్రయత్నం అనేది. ఎందుకు జరిగింది అని అంటే, ఆయన మీద ఒక మచ్చబడింది. మోడీనే కాపాడుతూ వస్తున్నాడు, మోడీ వెనకాలను నడిపిస్తున్నాడు, మోడీ జగన్ ఇద్దరు కూడా దత్తపుత్రుడు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఇదే మాట వినిపిస్తుంది. నిజమేనా, నిజం అనుకుంటున్నారా అలాగంటే, మరి ఇట్లాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే, ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో మరి ఒక రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయిగా ఆయన కూడా మరి ఏ విధంగా దగ్గర తీసుకున్నారు, ఏ విధంగా రాష్ట్రం గురించి మరి అప్పట్లో ఏం జరిగింది అవన్నీ చూసిన తర్వాత అమిత్ షా గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఎవరైనా సరే కొంత అసలు ఏంటి షాక్ గురయ్యారు. ఇంత ఘోరంగా పరిపాలన కొనసాగించారా, ఇంత ఘోరంగా లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారా, నిజంగా దీని గురించే లోకేష్ గారు ప్రస్తావించారా, ఏం జరగబోతుంది, ఇంకా అరెస్ట్ చేయలేదు, విచారణలు ఇంకా కొనసాగుతూనే ఉంది, నిందితులు ఒక్కొక్కరుగా పెరిగిపోతూ ఉన్నారు. ఒకవైపు బాబాయి గొడ్డలిపోటు, ఇంకొక వైపు చూస్తే అక్రమ ఆస్తుల కేసులో 13 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఒక జైలు ఖైదీ అయ్యండి, ఇంకా జైలు ఖైదీల్ని ములాఖతులు కలవటానికి వెళుతున్నాడు. అసలు ఎక్కడ ఎవరు కూడా కనీవిని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి మరి గతంలో పరిపాలన కానివ్వండి, ఇప్పుడు ఆయన జీవన విధానం కానివ్వండి కొనసాగుతుంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే శాటిలైట్ ఛానల్లో కూడా దాదాపు మనం చూసుకుంటుంటే నేషనల్ వైడ్ ఛానల్స్లో కూడా జగన్ అరెస్ట్ సెప్టెంబర్లో తప్పదు అని చెప్పేసి అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవే కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించి హత్య కేసు ఏదైతే ఉందో సుదీర్ఘకాలంగా అంటే 2019-24 దాకా పూర్తిగా దాన్ని నీరుగార్చేసిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ 9వ తారీఖున బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద చర్చించారా, ఖచ్చితంగా సెప్టెంబర్లో అరెస్ట్ అవ్వడం తప్పదని చెప్పి శాటిలైట్ ఛానల్ వచ్చే వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాబోతున్నాయా, దీని గురించే చర్చ జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే చెప్పారు, ఆయన నా గురువు, తండ్రి కంటే ముందు గురువుగా నేను ఆయనకి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పేసి లోకేష్ గారు. ఆయన అడుగుజాడల్లో తాత ఆశయాలతో ముందుకు వెళుతున్న లోకేష్ గారు ఫస్ట్ రాష్ట్రం గురించి మాట్లాడతారు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ, మరి స్కూల్స్లో పిల్లలకి ఎలాంటి విద్యను మనం ఇవ్వాలి, మరి ఇంకా మంచి మంచి ఇప్పుడున్న జనరేషన్కి ఏ విధంగా మనం అందించగలుగుతాం, ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఈ విషయాలు వస్తాయి. అసలు వీళ్ళు ఈ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఏం జరిగింది, మరి ఎంతమంది నష్టపోయారు, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరి వాళ్ళకి పరిష్కారం ఏంటి. నిన్న రాజకేశ్వర రెడ్డి ఆస్తులు అటాచ్ చేస్తున్నారు విన్నాం. మరి ఆస్తులు అటాచ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎవరికి అవి వెళ్ళాలి,
మరి వీళ్ళు మద్యం కుంభకోణంలో మరి విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి, మరి ఆయన కూడా వచ్చేసి దానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. ఎందుకంటే 2సారి మీటింగ్లో కూడా ఆయన ఉన్నారు, మరి ఎందుకు రావట్లేదు? ముఖ్యం ఖచ్చితంగా మీరు అంటున్నట్లుగా లోకేష్ గారు అయితే ఫస్ట్ రాష్ట్రం గురించి మాట్లాడతారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అయితే ఖచ్చితంగా వచ్చింది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. అదిగాక మనం చూసుకుంటే దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెదనాన్న కొడుకైనట్టు జార్జ్ రెడ్డి కొడుకైనట్టు అనిల్ రెడ్డికి సంబంధించిన పిఏని 3 రోజుల నుంచి విచారిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అనిల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. అనిల్ రెడ్డి గతంలో కూడా చూసుకుంటే దాదాపు దుబాయ్కి ఒక 4,000 కోట్లు తరలించారని చెప్పి ఇప్పుడు ఈడీకి సంబంధించి కూడా ఇది జోక్యం చేసుకోబోతుంది. సో ఇవన్నీ కేసులు చూయించి ఆధారాలు ముందు పెట్టి మోడీ గారి ముందు ఖచ్చితంగా అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పేసి మాట్లాడి ఉండొచ్చా అంటే ఏమంటారు? మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలండి, దశాబ్దాల తరపడా, 10 సంవత్సరాలు అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, ఇప్పుడు 13వ సంవత్సరం నడుస్తుంది. ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు. ఉన్న వ్యక్తి సీఎంగా అయ్యాడు, రాష్ట్రాన్ని ఇంకా లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఆయనతో పాటుగా ఎంతమందిని ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ దోషులు చేశాడు. ఎవరికి ఎక్కడా కూడా విముక్తి లేకుండా అయిపోయింది వాళ్ళ జీవితంలో. ఇంకా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ అలా పాతాళానికి తొక్కివేయబడ్డారు. కేవలం జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి దాంట్లో దాదాపుగా 120 మంది 130 వరకు అందరూ కూడా అవినీతి చేశారు రకరకాలుగా. ఎన్ని ఆరోపణలు ఈ రోజున మనం వింటూ ఉన్నాం. ఎన్ని ఆధారాలతో సహా ప్రజలే ముందుకొచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్లే ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ చేయడం చూసాం. మరి ఇన్ని విధాలుగా జరుగుతుంటే మరి అవకాశం వచ్చినప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి చెప్పాలి, అవసరమైనవి చెప్పాలి, అవినీతి చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పాలి. చెప్పకపోతే అది మన స్వయం కృతాపరాధం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిన విషయం ఏంటి, జరిగింది ఏంటి అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. ఎందుకు వెళ్ళాడు, మీరు మాట్లాడేది ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తీసుకొస్తున్నారని. తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి కదా చేసిందంత రాష్ట్రంలో. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి కారణం ఆయన. ఈ రోజున ఇంత ఆర్థిక ఇబ్బందికి వాళ్ళు గురవటానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి. అయితే సెప్టెంబర్ 9వ తారీఖున ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుకి సంబంధించి మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చారు. దాంతో 11వ తారీఖున ఆయన మళ్ళీ లొంగిపోమని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 9వ తారీఖు తర్వాతన ఆంధ్రాలో ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయాలు జరగబోతున్నాయి, సంచలనమైనటువంటి ఒక సన్నివేశాలు జరగబోతున్నాయి సంగతి అర్థమవుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే చర్చించుకుంటున్నారు. చర్చించుకోవడం కంటే ముందు ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాక్షసుడి నుంచి విముక్తి లభించాలి, వాళ్ళ జీవితాలకి ఒక భరోసా కలగాలి, వాళ్ళ జీవితాలకు ఒక ఆనందం ఉండాలి. వీళ్ళు ఏదైతే ఆస్తులు లక్షలాది కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఏ విధంగా పెట్టారు అవన్నీ బయటికి లాగాలి. వాళ్ళ జీవితాలకి వీళ్ళు వెలుగునివ్వాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. అలా జరిగితే ఖచ్చితంగా ప్రజలందరూ ఏదైతే ఆశిస్తున్నారో కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుండిద్దని వాళ్ళ ఆశ నెరవేరినట్లే ఇదే విధంగా ఒక 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. సో చూద్దామండి. ఖచ్చితంగా మోడీ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఏం మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు, సెప్టెంబర్ 9వ తారీఖు తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.